గేమ్ చేంజర్ సినిమా మీద విషం చిమ్మడానికి చేసిన ఖర్చు అక్షరాల 4 కోట్ల నిజమా? అయితే వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. 5 రూపాయలు ఇస్తే ఎటువంటి జుగస్తకరమైన కమెంట్లు చేయడానికైనా సరే రెడీగా ఉన్నాయి ఈ రోజుల్లో సోషల్ మీడియా. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చాలానే ఉన్నాయి. అవన్నీ నీలి కూలీలకు సంబంధించినవని ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. 10,000 ఇస్తే పనికిమాలిన వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదిలేసే ఇన్ఫ్లుయెన్సర్లు వందల్లో కాదు వేలల్లో ఉన్నారు. స్నాక్స్ కక్కుర్తిపడే జర్నలిస్టులు సరే 50,000 నుంచి ₹1,00,000 వరకు విసిరి కొడితే ఏ సినిమా మీదైనా సరే నెగిటివ్ రివ్యూలు రాసే గ్రేట్ వెబ్సైట్లు చాలానే ఉన్నాయి. వాట్సాప్ ద్వారా దుష్ప్రచారాల సంగతి సరే అది ఇది అని కాదేది నెగిటివిటీకి అనర్హం అనే విధంగా తయారైంది సోషల్ మీడియా. అంతా కలిసి గేమ్ చేంజర్ సినిమా మీద విషం చిమ్మడాన్ని ఎలా చూడాలి? అయినా 4 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఒక చిన్నపాటి సినిమాను కూడా తీసేయచ్చు ఆ డబ్బులకి. ఒక చిన్న సినిమాకు అద్భుతమైన బడ్జెట్, అదే 4 కోట్లు ఖర్చు పెట్టి ఒక మంచి సినిమా కూడా తీసుకోవచ్చు కదా. గేమ్ చేంజర్ సినిమా మీద 4 కోట్లు ఖర్చు పెట్టి విషం చిమ్మడానికి వాళ్ళకి అంత అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా షికారు చేస్తుంది. ఇంతకీ ఆ 4 కోట్లు ఖర్చు చేసింది ఎవరు? ఒక వ్యక్తి లేదా కొంతమంది మూకుమ్మడిగా కలిసి చేసిన ఖర్చా, లేదా ఆయా వ్యక్తులు చరణ్ మీద అక్కసుతో విడివిడిగా గేమ్ చేంజర్ మీద చేసిన దాడికి వాళ్ళు వెచ్చించిన మొత్తమా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇది కాకుండా కులం కోణంలోనో రాజకీయం కోణంలోనో గేమ్ చేంజర్ మీద విషం చిమ్మడానికి వాళ్ళు ఖర్చు పెట్టింది చూస్తే 4 కోట్లు కాదు 5-6 కోట్ల పైనే ఉంటుందని అంచనా కూడా నడుస్తుంది. అయినా రామ్ చరణ్ ఏమంత నేరం చేశాడని పోనీ దిల్ రాజు చేశాడా? దిల్ రాజు ఈ సంక్రాంతికి రిలీజ్ చేసిన 3 సినిమాల్లో 2 సినిమాలు ఆయనవే. 3వ సినిమా డాకు మహారాజ్ కి ఆయన పంపిణీదారుడు కూడా. ఇక మిగిలిన 2 సినిమాలు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2 సినిమాలకి దిల్ రాజు గారే నిర్మాత. ఇప్పుడు గేమ్ చేంజర్ ఫలితం తేడా వస్తే దిల్ రాజు గారి నష్టమని ఆయనకు తెలీదా? నిర్మాతగా గేమ్ చేంజర్ సినిమా సంబంధించి దిల్ రాజు ఆల్రెడీ ప్రాఫిట్ లోనే ఉన్నాడు. దాంతో సినిమా ఎలా పోయినా మనకేం సంబంధం లేదు అనే విధంగా ఉన్నాడని కూడా వాదన వినిపిస్తుంది. తొలి రోజు సినిమా పడక ముందే ఆల్రెడీ 10 రోజుల క్రితం సినిమా HD ప్రింట్ మార్కెట్ లోకి వచ్చేసింది. ఈ విషయాన్ని దిల్ రాజు వద్దకు తీసుకొచ్చి వాళ్ళు డబ్బులు కూడా డిమాండ్ చేసినట్లు కూడా తెలుసు. కానీ దాన్ని దిల్ రాజు గారు అంతగా పెద్దగా పట్టించుకోలేదు. ఈ వాదన కూడా వినిపిస్తుంది. అది వేరే చర్చ అనుకోండి. ఇద్దరు యంగ్ హీరోలు, అందున స్టార్ హీరోలు కూడా వారి ఇద్దరు వ్యక్తిగత ద్వేషంతో చరణ్ మీద అక్కసుతో గేమ్ చేంజర్ సినిమాకు వ్యతిరేకంగా విషం చిమ్మే ముఠాకు ఆర్థిక సాయం చేశారన్నది ఒక వాదన. ఆ హీరోలు ఎవరన్నది సోషల్ మీడియాలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ వారి పేర్లు ప్రస్తావించడం సబబు కాదు, అందుకోసం పక్కన పెడుతున్నాం. ఆయా హీరోల PR టీమ్స్ అంతా కలిపి ఈ మొత్తం కథను నడిపించినట్టు అందరికీ తెలిసిందే. చెల్లింపులు కూడా PR టీమ్స్ ద్వారానే కూడా జరిగాయి. రేటింగ్ తగ్గిస్తాం, ఎంత ఇస్తారు అని డైరెక్ట్ గా PR తోనే ఒక జర్నలిస్ట్ బేరం కుదుర్చుకున్నాడు అంటూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు కథలుగా చెప్పుకుంటున్నారు. మీడియా సంస్థల సోషల్ మీడియా హ్యాండిల్స్ కొన్ని పని కట్టుకుని గేమ్ చేంజర్ మీద నెగిటివిటీని తీసుకురావడం వెనక కరెన్సీ నోట్ల ఖర్చు గట్టిగానే అయ్యాయి. వందల్లో కాదు వేలల్లో కాదు లక్షల్లో. గేమ్ చేంజర్ సినిమాకు వ్యతిరేకంగా ట్వీట్లు, ఫేస్బుక్ కమెంట్లు, ట్వీట్ రివ్యూలు, ఫేక్ కలెక్షన్ రిపోర్ట్లు, థియేటర్ల దగ్గర గేమ్ చేంజర్ కు వ్యతిరేకంగా మాట్లాడేలా పెయిడ్ కూలీలతో వీడియోలు ఇలా చాలానే చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. ఈ నెగిటివిటీ వల్ల కొన్ని వెబ్సైట్లు ఆర్థికంగా చాలా లాభపడ్డాయి. కొన్ని ట్విట్టర్ అకౌంట్లు పండగ చేసుకున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్లు ఖుషి అయ్యారు. ఆయా రాజకీయ పార్టీలు పైశాచికం పొందాయి. ఇదంతా దిల్ రాజుకు తెలీదా? తెలిసి ఆయన ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడా? సంగీత దర్శకుడు మన సినిమాను మనమే చంపుకుంటున్నాం, అసలు మనం మనుషులమేనా అని ప్రశ్నించాడంటే గేమ్ చేంజర్ కు వెన్నుపోటు పొడిచింది లోపలి మనుషులే అని మనకు స్పష్టంగా అర్థమవట్లేదా? లోపల వ్యక్తుల సహాయ సహకారాలతో బయట వ్యక్తులు చెలరేగిపోయారన్నమాట. ఇది అసలు సంగతి.